నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఫ్లవర్ థెరపీలో పీసీఓడి అంటే జనరల్‌గా వుమెన్ ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. ఈ ప్రాబ్లమ్‌కి ఇప్పుడు ఫ్లవర్ థెరపీలో ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు? పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్‌లీ అవును. మాకు అసోసియేట్ అయిన గైనకాలజిస్ట్ డిస్కషన్స్‌లో ఆవిడ చెప్పారు. ఆవిడంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆవిడ చదివేటప్పుడు క్లాసెస్ అన్నీ ఆపి తీసుకొచ్చారంట స్టూడెంట్స్‌ని. క్లాసెస్ ఆపి మధ్యలోని ఒక పేషెంట్ వచ్చారు, యూ హ్యావ్ టు స్టడీ, దిస్ ఇస్ అ వెరీ రేర్ కేస్ అని చెప్పి తీసుకొచ్చి, ఇదిగో ఇలా లక్షణాలు ఉంటాయని చెప్పి. పీసీఓడికి అది అంత రేర్ అంటే వాళ్ళ స్టూడెంట్స్కి కేసెస్ కూడా దొరికేవి కాదు. సర్జన్లో ఎక్కడో కానీ కనిపించేది కాదు, అంత రేర్ అది. అలాంటిది ఇప్పుడు ఎవ్రీ థర్డ్ పర్సన్ అమ్మాయిలు పీసీఓడితో సఫర్ అవుతున్నారు. చాలామంది ప్రెగ్నెన్సీ కోల్పోతున్నారు, ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారు. దీని అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి పీరియడ్స్ సఫర్ అవుతున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ బికమ్ ఏ వెరీ డేంజరస్ స్కేరీ సిచ్యువేషన్. అంటే భయంకరంగా ముందు చూస్తుంటే ఏంటిది ఇలాగ అయిపోయింది అని. అంటే ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ బేస్డ్ ఆన్ ద మదర్స్ వూంబ్ కదా. అక్కడ అది బాగాలేకపోతే ఫ్యూచర్ ఏముంది? పిల్లలు పుట్టరు, లేదా హెల్దీగా పుట్టరు. అసలు దానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. బట్ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో జరిగిన చేంజెస్ ఏంటో మనం నోటీస్ చేసుకుంటే ఎందుకు అంత ఎక్కువైందో మనం తెలుసుకోవచ్చు. డైట్ మారింది, లైఫ్ స్టైల్ మారింది, అండ్ మనకేంటంటే ఈ స్లీపింగ్ ప్యాటర్న్స్ మారినాయి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. డైట్లో మెయిన్గా చూసుకుంటే మనకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసే ఫుడ్, అంటే ఇండస్ట్రియలైజ్ అయిపోయినది ఫుడ్ ప్రొడక్ట్స్. అంతకుముందంటే పొలంలోనే పండించి బస్తాలో వేసి ఇచ్చేవాళ్ళు, అంతకు మించి ప్రాసెసింగ్ ఉండేది కాదు. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ ప్రాసెస్. ఫస్ట్ది రిఫైన్డ్ ఆయిల్ అండి. రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ అంటారు, కానీ అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. సన్ఫ్లవర్ ఆయిల్ ఆ రేట్కి ఇవ్వడానికి చచ్చిన కుదరదు, వాళ్ళు ఏదో కల్తీ చేస్తున్నారు. సో కల్తీ చేసే వాటిలోని కాటన్ ఆయిల్, సోయా ఆయిల్ రెండు క్లోజెస్ట్. సో ఈ రెండు కూడా హార్మోనల్ డిస్ట్రప్టర్స్. ఇంతకుముందు ఊర్లోని కాటన్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి పుట్టకుండా ఉండడానికి, అబార్షన్స్ అవ్వడానికి తెలియకుండా, అంత డేంజర్ అది. అండ్ సోయా ఆయిల్ కూడా యానిమల్స్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పి ఆయిల్ తీసేసి సోయా బీన్స్ పెడతారు వాటికి. అలాంటిది మనకి డైలీ ఫుడ్లో అయిపోయింది. అలాగే పౌల్ట్రీ, వాళ్ళకి చేసిన జెనెటిక్ మోడిఫికేషన్స్, అది సైజ్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఇచ్చే హార్మోన్స్, వాటికి ఇచ్చే యాంటీబయాటిక్స్, ఇదంతా కూడా మనలోకి వచ్చి మళ్ళీ మనలోనే ఉన్న హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. అలాగే డైరీ కూడా ఇండస్ట్రీ అయిపోయింది. ఇంతకుముందు ఒక ఆవు ఉంటే ఒక 2-3 ఇళ్ళకి సరిపోయేది. ఇప్పుడు ఏంటి, ఆ డైరీ ఫార్మ్స్ పెట్టి అక్కడ అందరూ వెళ్ళి పాలమ్మి అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకుంటున్నాం. మనకు ఆ సోర్స్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు. సో ఈ మూడు చాలా డేంజర్ అయిపోయినాయి. దానికి తోడు జంక్ ఫుడ్, ఇప్పుడు నూడిల్స్ కానీ చైనీస్ ఫుడ్ ఏది తిన్నా కానీ, లేదా బయట ప్యాకేజ్ ఫుడ్ ఏది తిన్నా అందులో కొంచెం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అవి వేస్తారు. మెటల్ టాక్సిన్స్ ఉంటాయి, అజినోమోటో, మోనోసోడియం గ్లూటమేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆ యూట్రస్ని డిస్టర్బ్ చేసేవి. రెండో ఫ్యాక్టర్ తీసుకుంటే, సో మెయిన్గా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకి ఏది హెల్దీ అది తీసుకోవాలి, అన్హెల్దీ అనుకున్నది ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఏది కూడా ముట్టుకోవద్దు. రెండోది మెయిన్ ఇంపార్టెంట్, యూట్రస్ మీద యాక్టివిటీ ఉండట్లేదు. సో పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ వస్తుందంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ప్రతి నెల మన ఓవరీస్ ఒక ఓవంని యూట్రస్లోకి రిలీజ్ చేసి ఉంచుతాయి. అక్కడ ఫర్టిలైజ్ అయితే అవుతుంది, లేకపోతే మెన్సెస్ అప్పుడు వెళ్ళిపోతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో ఏమవుతుందంటే
ఓవరీ లోపలే 4-5 అలాగా వచ్చేసి అక్కడే పెరిగిపోతుంటాయి పెద్ద పెద్దగా. ఓకే. ఎందుకంటే ఫాలోపియన్ ట్యూబ్‌లో ప్లేస్ సరిపోదు వాటికి బయటికి రావడానికి. ఆర్ ఎయిదర్ దేర్ ఈస్ సమ్ బ్లాకేజ్ ఆర్ దేర్ ఈస్ సమ్ ఇన్‌యాక్టివిటీ. హ్మ్. అంటే పీరియడ్స్ సమంగా నెల అవ్వకపోవడం వల్ల ఓవరీస్ ఫార్మ్ అయినవన్నీ అక్కడ లోపల ఉండిపోతుంటాయి. ఇవి బుడగల్లాగా ఉబ్బుతా ఉంటాయి. ఓకే. లేకపోతే అక్కడ ఓవరీస్‌లోని వేరే గ్రోత్స్ ఏవో ఉంటాయి. ఇలాగ అవ్వడానికి ఏంటంటే అక్కడ యాక్టివిటీ లేకపోవడం. ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటే పొద్దున్నే లెగవగానే ఇల్లు ఊడ్చి, హ్మ్. కల్లాపు జల్లి, తడిగుడ్డు పెట్టి కూర్చొనే, మాప్ స్టిక్స్ కూడా ఉండేవి కాదు. అవును. మళ్ళీ కింద కూర్చొని కాయగూరలు కోసి, నీళ్లు పట్టి, సో ఇంత పనిలోని రోజు ఒక 100 సార్లు ఒంగొని లేచేవాళ్ళు. హ్మ్. కనీసం ఒక 50-60 సార్లన్నా కింద కూర్చొని లేచేవాళ్ళు. ఎంత ఎక్సర్సైజ్ అయ్యేది యూట్రస్ చుట్టూతా. సో ఇప్పుడు మనం కూర్చోవడం కుర్చీల్లోని, పడుకోవడం మంచాల పైన కంప్లీట్ యాక్టివిటీ అనేది ఇవ్వట్లేదు. సో మనకి హిప్ రీజియన్లోని కోర్ స్ట్రెంగ్త్, గ్రిప్ స్ట్రెంగ్త్ డ్రాస్టికల్లీ పడిపోయినాయి. 1/3 అయిపోయినాయి ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే. హ్మ్. అంటే చిన్నప్పుడు 10th క్లాస్‌లోనే కావిడి బద్దలు ఎత్తేవాళ్ళు పిల్లలు. హ్మ్. మా తాత వాళ్ళు లేకపోతే వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఒక 80 కిలోలు బస్తా ఈజీగా మోసేవాళ్ళు. 60 కిలోల మనిషి కూడా. హ్మ్. ఇప్పుడు అంత స్ట్రెంగ్త్ లేదు కదా అందరికి. ఎస్పెషల్లీ ఉమెన్‌లోని హ్మ్. అంత పని లేదు. ఒకవేళ ఇంట్లో పని మొత్తం వాళ్ళే చేసుకున్నా కూడా ఇంతకుముందు ఉన్నంత యాక్టివిటీ లేదు. అవును. అంటే ఇంతకుముందు పిండి రుబ్బాలంటే చాలా స్ట్రెయిన్ అయ్యేది. చాలా ఎక్సర్సైజ్ అయ్యేది. హ్మ్. మజ్జిగ చిలకాలన్నా, వెన్న తీయాలన్నా. ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ విచ్ వాస్ గుడ్ ఫర్ అస్. ఫర్ ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు మిక్సీ నొక్కుతున్నాం, లేకపోతే గ్యాస్ పొయ్యి వెలిగిస్తున్నాం, కూర్చొని కాయగూరలు కట్ చేసుకుంటున్నాం. సో ఏది కూడా అంత ఫిజికల్ యాక్టివిటీని చెమట పట్టించే అంత పని ఏది ఉండట్లేదు. సో అందుకని ఎస్పెషలీ ఒక 14 ప్రెగ్నెంట్ అయిన అదే మెన్సెస్ అయిన తర్వాత ఉమెన్ కంపల్సరీ ఒక 40-50 గుంజీలు తీయాలి రోజు. 1 నిమిషం 2 నిమిషాలు గోడ చెయ్యాలి. కనీసం కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసినప్పుడు యూట్రస్ యాక్టివ్గా ఉంటుంది. ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే. ఇది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి. స్ట్రెస్, లేకపోతే స్లీపింగ్ ప్యాటర్న్స్, ఫుడ్ డిసార్డర్స్ ఇవన్నీ చూసుకుంటే మేము దీనికి ఏం చేశాడంటే మన స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన ప్రాబ్లం అది, హెల్త్ ఇష్యూ. ఓకే. సో స్వాదిష్టాన చక్రానికి సంబంధించి ఒక మెడిసిన్ తయారు చేసాము. దాంతో పీసీఓడి రివర్స్ అవుతుంది. అంటే పీరియడ్స్ కొంచెం నార్మల్ అయ్యి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి, ఈ అవసరం లేని సిస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా అది పీరియడ్స్ ద్వారా బయటికి పంపించేసుకుంటుంది. ఒక 3 to 6 monthsలో నార్మల్ అయిపోతుందండి మన మెడిసిన్ తోటి. అవునా, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్.